మనిషి నిరంతరం తప్పిస్తుంటాడు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆధునిక కాలంలో అనేక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు డెవలప్ అయ్యాడు. అయినా స్టిల్ నౌ ప్రకృతిని ఎదిరించలేడు. సృష్టిలో మనకి తెలియని శక్తి ఏదో ఉందని ఈవెన్ సైంటిస్టులు కూడా అంగీకరిస్తారు. ఆ శక్తిని డీకోడ్ చేసే పని వాళ్ళు చేస్తుంటారు. ఆ శక్తిని దేవుడని కొలిచేటటువంటి పనిని మనుషులు చేస్తుంటారు. ఇందులో హిందువులు ముక్కోటి దేవతలను పూజిస్తారు, క్రైస్తవులు మేరీమాతను పూజిస్తారా, యేసుక్రీస్తుని పూజిస్తారా, అట్లాగే ముస్లింలు అల్లాని పూజిస్తుంటారు. ఎవరి మతాచారాలు వాళ్ళవి. నా మతం గొప్పది అని నువ్వు ఫీల్ అవ్వు, ఎదుటి మతంతో వాదించక. నీ మతం నీది, నా మతం నాది, ఎవరి అభిమతం వాళ్ళది. అభిమతాల విషయంలో ఒకళ్ళనొక్కడు గౌరవించుకుందాం అనేటటువంటిదే సంప్రదాయం. అది పక్కకెళ్ళి ఎదుటి మతాలని గురించి అవమానించడం, అవహేళన చేయడం, వాళ్ళని గురించి తప్పుగా మాట్లాడటం ఒక వర్గం. ఇంకొక వర్గం వచ్చేటప్పటికి డామినేషన్, నాదే మతం ఫైనల్, నా దేవుడే గొప్ప, ఇక మిగతా దేవుళ్ళందరూ కాదు, అసలు మీ వాళ్ళు దేవుళ్ళే కాదు, మీరందరూ అజ్ఞానులు అనేటటువంటి కోణం ఇంకొకటి. ఈ రెండింటి మధ్య క్లాష్ వల్లనే మనుషుల మధ్యన విభేదాలు వస్తున్నాయి. ఆ విభేదాలకు కారణం అవుతున్నటువంటి అసలు పాయింటే మిస్ అవుతున్నారు. నువ్వు క్రిస్టియన్వి, పూజించుకో, నీ మతాచారాల ప్రకారం నువ్వు ప్రార్థన చేయి. ముస్లిం తన మతాచారాల ప్రకారం ప్రార్థన చేయండి. హిందువు తన మతాచారాల ప్రకారం ప్రార్థన చేయండి. బౌద్ధుడైనా జైడైనా ఇట్లాగా ఎవరిది. అలా కాకుండా నీకు చేతనైతే వాళ్ళు చేసేటప్పుడు నువ్వు కూడా తోడు నిలబడతావా, నిలబడకపోయినా నష్టం లేదు. కానీ వాళ్ళ దేవుణ్ణి అవమానించడం అనవసరం కదా. ఇప్పుడు ఇలాంటి అవమానాల కారణంగానే యూరప్ సమాజంలో క్రైస్తవులకి ముస్లింలకు మధ్య విభేదాలు వస్తున్నాయి. తాజాగా మాంచెస్టర్, బ్రిటన్లో భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, అక్కడికి వెళ్ళి మత మార్పిడికి గురైనటువంటి వ్యక్తి అక్కడ ఉంటున్నాడు. అతను ఇస్లాంకి సంబంధించినటువంటి టీచింగ్స్ని క్వశ్చన్ చేసుకుంటూ వచ్చాడు. ఏమని, ఖురాన్ అనేటటువంటిది ముస్లిమేతరుల పట్ల ఎక్కడన్నా ప్రేమ చూపించిందా అంటూ. దాని మీద ముస్లిం వ్యక్తి వచ్చి అతని మీద దాడికి దిగినటువంటి పరిస్థితి ఒక్క నిమిషం గ్యాప్లో. తద్వారా అక్కడ క్రైస్తవ ముస్లిం వివాదం ఇట్లాంటి ఈ మధ్యన పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కొంతమంది ద్వారా అవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.